ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, ఈరోజు ప్రతి పత్రిక శీర్షికలో కూడా ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద అక్షరాలతోటి రాష్ట్రంలో ఇటీవలకు వస్తున్నటువంటి భారీ వర్షాలకు, అతి భారీ వర్షాల సంబంధించినటువంటి వార్తలే ఈరోజు ప్రధానంగా ప్రచురితమైనట్టు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ కానీ, ములుగు కానీ, తెలంగాణ యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా మరి చెరువు కుంటల పరిస్థితి, తెగినటువంటి రోడ్లు, కుంటలు, చెరువులు, అస్తవ్యస్తమైనటువంటి ప్రజాజీవనం, పడుతున్నటువంటి యొక్క వర్షాలకు, ఎడతెరగకుండా పడుతున్నటువంటి యొక్క వర్షాలకు జనం పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇక వర్షాలపైనే ఇక వార్తలు ప్రధానంగా ఈరోజు చర్చించుకోవచ్చు మిత్రులారా. అదేవిధంగా ఇక ఈనాడు దినపత్రికలో మాత్రం రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలను కోర్టులు నిర్ణయించలేవు అనేటువంటి ఒక వార్త కూడా మనకు ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వార్త అన్ని దినపత్రికల్లో కూడా వార్త చూడొచ్చు మిత్రులారా. ఇక ఒక షాడో నేత, ఒక రాజకీయ నేత ఈ పోలీస్ శాఖలో తలదూర్చి మరి కోట్ల రూపాయలు, వేల రూపాయలు డీసీపీలు కానీ, ఒక ఉన్నత స్థాయి అధికారుల యొక్క బదిలీలు, పోస్టింగ్లు, తదితర వ్యవహారాలకు సంబంధించి మరి ఆ యొక్క షాడో నేత ఎవరు అనేటువంటి విషయం, మరి ఆ షాడో నేత పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ పోలీస్ శాఖలో మాత్రం ఈ విధమైనటువంటి పైరవీలు జరుగుతున్నటువంటి వార్త మాత్రం ఈనాడులో ప్రధానంగా మనం ఈ యొక్క వార్తను చూడవచ్చు మిత్రులారా. అదేవిధంగా ఈ యొక్క ఈనాడు దినపత్రికలోనే ఆదిలాబాద్ వణికింది, ములుగు మునిగింది అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈరోజు వార్త కనిపిస్తాం మిత్రులారా. ఇక సీఎం నిన్న ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, నేను క్రింది స్థాయి నుంచి రాజకీయంలోకి వచ్చిన, మరి ఎవరిపైన కూడా నాకు కోపం లేదు. ఎన్నికల ముందు ఏవో కోపతాపాలు అవి సహజమే, కానీ ప్రస్తుతం మాత్రం అటువంటి నేను చాలా బహుదూర బాటసారి అనేటువంటి విషయాన్ని ఒక సంబోధిస్తూ మాట్లాడినటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది మిత్రులారా. తెలంగాణ ఉద్యమానికి నేనే జీవం, నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ అనేటువంటి యొక్క ఊగదంపుడు ప్రచారాలు మాత్రం నాకు చేసుకునే అలవాటు లేదు. నేను మాత్రం సామాన్య ప్రజాజీవనం నుంచి ఇక్కడి వరకు వచ్చిన, మరి కేవలం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడమే యొక్క ధర్మమని భావిస్తూ ప్రజలకు ధర్మగంటగా ఉంటా అనే మాటను ప్రస్తావించినటువంటి మాట ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రధానంగా చూస్తున్నాము మిత్రులారా. ఇక వెలుగు దినపత్రిక ప్రధాన విషయానికి వస్తే, ఆదిలాబాద్ అతలాకుతం అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈ యొక్క వార్తాపత్రికలో భారీ వర్షాలకు సంబంధించిన వార్త మనకు ప్రధానంగా కనిపిస్తాం మిత్రులారా. ఇక వణికిస్తున్నటువంటి వైరల్ ఫీవర్స్ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆసుపత్రికి సంబంధించినటువంటి వైరల్తో బాధపడుతున్నటువంటి ఆ యొక్క పేషెంట్లకు సంబంధించిన వార్త కూడా ఈరోజు మొదటి పేజీలో ఈ వార్తాపత్రికలో ప్రధానంగా మనం చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా సరోగసీలో నేను గతంలో సృష్టి ఇక హాస్పిటల్ ప్రధాన డాక్టర్ నమ్రత నేను మోసాలు చేసిన అనేటువంటి ఒప్పుకున్నటువంటి విషయం కూడా ఈ పత్రికలో ప్రధానంగా మనకు కనిపిస్తాను మిత్రులారా. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే, సుంకాల సంఖ్యలు లేనట్టే అనేటువంటి ఒక ట్రంప్కు సంబంధించినటువంటి వార్త, ఇరు దేశాల అధినేతలకు సంబంధించిన వార్త, పుతిన్, ట్రంప్ ఇద్దరు నిలువెత్తు ఫోటోలతో ఉన్నటువంటి వార్త ఈ యొక్క ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో మనం చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా విడువని వాన యొక్క భారీ వర్షాలకు సంబంధించిన వార్త ఈ యొక్క వార్తాపత్రికలో ఈ విధమైనటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త, విడువని వాన అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈ పత్రికలో వార్త కనిపిస్తోంది మిత్రులారా. ఇక
రాష్ట్రంలో గంటకు 2 అబార్షన్లు అనేటువంటి వార్త కూడా ఈ యొక్క ప్రైవేటు ఆసుపత్రుల్లో చేస్తున్నటువంటి అబార్షన్లు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేస్తున్నటువంటి మోసాలు, వారు చేస్తున్నటువంటి అంటే ప్రభుత్వ హాస్పిటల్స్ కాకుండా కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల కోణంతో మాట్లాడినటువంటి వార్త ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో చూడొచ్చు మిత్రులారా. ఇక నమస్తే తెలంగాణ వార్త విషయానికి వస్తే ఈ యొక్క గజ్వెల్ రైల్వే రేక్ అనేటువంటి రేక్ పాయింట్ పై రైతుల ధర్నా, అదేవిధంగా యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి పాటలు, ఆ యొక్క పెద్ద పెద్ద లైన్లు అనేటువంటి ప్రధానమైనటువంటి ఫోటోలతో ఉన్నటువంటి వార్త ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలు చూస్తున్నాం మిత్రులారా. ఇవి ఈరోజు ఉన్నటువంటి యొక్క పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. పోస్టు మాట్లాడంలో దొరికేస్తారు, మాటలు కాదు పోస్టులే పలుకుతాయి, మొహాలు కాదు అభిప్రాయాలే కనిపిస్తాయి, నేపథ్యం కాదు సోషల్ మీడియా చరిత్ర ప్రామాణికమైనటువంటి వార్త ఒకటి ఈరోజు ఈనాడులో ప్రధానంగా చూస్తున్నాం మిత్రులారా. ఇక ఆదిలాబాద్ వణికింది, ములుగు మునిగింది అని వర్షాలకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. ములుగు జిల్లాలో గోవిందరావుపేటలో 22 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లాలో తాంసీలో 17 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లాలో గంటకు 12.5 సెంటీమీటర్ల వర్షపాతం, పొంగి పొర్లుతున్న వాగులు, భూపాలపల్లిలో 19 గ్రామాల్లో నిలిచిన రాకపోకలు, 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఐఎండి అనేటువంటి వార్త చూస్తున్నాం. ఇక ఆదిలాబాద్ ఖోజా కాలనీలో వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నటువంటి కారు, నీటిలో మునిగినటువంటి ఇండ్లు సంబంధించినటువంటి వార్త, పరివాహక ప్రాంతమంతా మరి నీటితో నిండిపోయింది. భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ పట్టణంలో గ్రీన్ సిటీ ప్రాంతంలో నివాసాల చుట్టుముట్టిన వరదనైనటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. ఇక ఇక్కడ పోలీస్ శాఖ షాడో నేత వసూళ్ల మేత, పోలీస్ శాఖలో ఓ రాజకీయ నాయకుడి దందాలు, అడ్డగోలుగా దండుకునేందుకు అండదండలు, కీలక పోస్టింగ్ల కోసం అతడి చుట్టూ అధికారుల ప్రదక్షిణలు, సిండికేట్ నడుపుతున్న 3 డీసీపీలు, కొందరు అధికారులపై నిఘా విభాగం ఆరా, ఓ డీసీపీపై సర్కారు వీటైనటువంటి వార్త. మరి ఇది నిజంగా ఫోటోనా, ఏ టెక్నాలజీకి సంబంధించి మొత్తాన్ని మీద పోలీస్ అధికారులు ఒక రాజకీయ నాయకుడి యొక్క ఫోటోను అయితే కనిపిస్తుంది మిత్రులారా. మరి పోలీస్ శాఖలో ఈరోజు మామూలుగా ఒక ఎస్ఐసి స్థాయిలోనే భారీగా కొన్ని లావాదేవీలు జరుగుతున్నటువంటి సామాన్యంగా అనేకమైనటువంటి పత్రికలు చూసినాం. ఇక డీసీపీలు మరి ఎస్పీ స్థాయి ఉన్నతాధికారులు అంటే అది మామూలు విషయం కాదు. మరి చాప కింద నీరులాగా మరి ఈ విధంగా కూడా జరుగుతుందా అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త కూడా మనం ఈరోజు చూస్తున్నాం. కొత్త వారికేది పిఎం కిసాన్, దరఖాస్తు చేసుకున్న విడుదల కాని నిధులు అనేటువంటి వార్త. ఇక రాష్ట్రానికి చేరని జాబితా అనేటువంటి వార్త కూడా ఇందులో కనిపిస్తుంది. ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించినటువంటి లబ్ధి మాత్రం మరి రైతులు పొందుతలేరు. మరి చాలా మంది యొక్క చేరాల్సినటువంటి ఉంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తుంది. మరి వ్యవసాయ అధికారులు కూడా మరి ఈ విషయం పైన ఎంతమంది రైతులు ఉన్నారు, మరి ఎంతమంది దరఖాస్తు చేసుకోలేదు, మరి చేసుకోని వారికి మరి ఏ విధమైనటువంటి సమాచారంతో వారిని ఫుల్ఫిల్ చేయాలనేటువంటి విషయం ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి రైతుల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క అభిప్రాయం మిత్రులారా. నేరుగా ఒప్పందమే ఉత్తమం, రష్యా ఉక్రెయిన్లు దానిపై దృష్టి నిలపాలి, కాల్పుల విరమణతో ప్రయోజనం లేదు ట్రంప్. అంటే ఇరు దేశాలకు సంబంధించినటువంటి వార్త, ఈ దేశానికి సంబంధించిన ట్రంప్ పుతిన్ సంబంధించిన వార్త. ఇక సీఎం మాత్రం చూద్దాం. అసిత బాష్పాలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, వేదికపై శ్రీనివాస్ రాజు, శ్రీరామ్ అందశ్రీ. ఎవరిపైన కోపాన్ని ప్రదర్శించడానికి సీఎం కాలేదు, వాళ్ళ దుఃఖానికి నా గెలిపే చాలు, అధికారంలో ఉన్నంత కాలం పేదల కోసమే పనిచేస్తా. పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాట ఇది. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదు, అది అధికార పరిధిలోకి చొరబడటమే, కోర్టులు రాజ్యాంగాన్ని సవరించలేవు, సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ అనే వార్త ఇక్కడ చూస్తున్నాం. ఇక యూరియా వేటలో రైతన్నల అగచాట్లు, మరి లైన్ మాత్రం ఇంత పెద్దగా ఉంది, బాబా లైను చాలా కొరత మాత్రం యూరియా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఉట్టి పడిన ఉత్సాహం, కృష్ణాష్టమి సందర్భంగా శనివారం మహారాష్ట్రలో ఠాణేలో ఉట్టికాయ కొట్టేందుకు పిరమిడ్ ఆకారంలో నిలిచిన యువకులు. మరి మన దగ్గర కూడా మొత్తం గ్రామాన కూడా ఈ యొక్క వేడుకలు
జరుపుకున్నటువంటి విషయం. మరి బాగా చేసుకున్నారు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. భేటీ సక్సెస్, కుదరని డీల్. ఉక్రెయిన్ యుద్ధంపై అలస్కంలో ట్రంప్ పుతిన్ చర్చలు. ఇక అమెరికాలోని అలస్కా ఎయిర్పోర్ట్ లో పుతిన్ కు స్వాగతం పలుకుతున్న ట్రంప్ అనేటువంటి వార్త. ఇక వణికిస్తున్న వైరల్ ఫీవర్స్, పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు, వర్షాలు, వాతావరణ మార్పులతో విస్తరిస్తున్న జ్వరాలు వార్తల్లో చూస్తున్నాం. ఇక రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై కోర్టులు జోక్యం సరికాదు. అధికారాన్ని వ్యక్తిగత కక్షలకు వాడను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఎవరు చేసిన పనులు వారే బాధ్యులు అవుతారు. సీఎం గా వచ్చిన గొప్ప అవకాశం ప్రజలకే ఉపయోగిస్తా. సీఎం రేవంత్ రెడ్డి. ఖజానా దొంగలు దొరికిండ్రు. ఇటీవల హైవే పైన ఒక జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేశారు, వాళ్ళు దొరికిరట చూపిస్తుండ్రు. మరి రికవర్ చేసినటువంటి సొమ్మది ఒక బంగారం. అవును, సరోగసి పేరుతో మోసం చేశా. సృష్టి కేసులో నేరం ఒప్పుకున్న డాక్టర్ నమ్రత. కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు. 1988 బ్యాచ్మేట్స్ తో కలిసి దందాలు. అట్లూరి నీరజ అసలు పేరు డాక్టర్ నమ్రత పేరుతో మోసాలు. పిల్లలు లేని దంపతులను నమ్మించి సరోగసి పేరుతో 30 లక్షల దాకా వసూలు. కొన్ని కేసుల్లో చికిత్స చేయకుండా డబుల్ కలెక్ట్ కొనసాగుతున్న సిట్ విచారణ అనేటువంటి విషయం. మిత్రులారా, ఒక విషయం గమనించాలి. ప్రైవేట్ ఆసుపత్రులు ఏం చేస్తున్నాయంటే అన్ని రిజిస్టర్ చేసుకొని గవర్నమెంట్ కు మా దగ్గర ఆరోగ్యశ్రీ ఉంది, మేము సీఎం రిలీఫ్ ఫండ్ కు మా దగ్గర అనుమతి ఉంది అనేటువంటి విషయాలు అన్ని బోర్డులు పెట్టుకోరు, అనుమతి కూడా తెచ్చుకోరు. సుమారు రాష్ట్రంలో 500-600 ఆసుపత్రుల్లో ఈ యొక్క ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఒక తేలుగరిచిన ఒక చిన్న ఏ రోగం నొప్పి ఉన్నా పోయినా కూడా ఇక ఇన్సూరెన్స్ రావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే 24 గంటలు కంపల్సరిగా ఐసీయూలో వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళు కంపల్సరీ ఉండాలి. ఇక ఈ నిబంధనలతో ఏం చేస్తారంటే ఇక ఇట్లా మన డబ్బులు వస్తాయి క్లెయిమ్ చేసుకోవచ్చు అని చిన్నగా ఏ మాత్రం ఒక దెబ్బ తగిలినా ఓ తేలు గరిచినా కూడా ఇటీవల ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే తేలు గరిస్తే ₹1,00,000 బిల్ చేసి పంపేది ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో. మరి ఆసుపత్రులు కేవలం ఉన్నాయి గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ ఖజానాను దోపిడీ చేస్తున్నందుకున్నాయా, లేకపోతే ఒక బిజినెసా, లేకపోతే అసలు అర్థమే కాదు. సరోగసి అంటే నిన్నయాల ఇది నడుస్తూ ఉంది, ఒక 15 రోజుల నుంచి నడుస్తుంది, అది ఒక కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తూ దొరకబట్టి. కానీ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఇక కాలు పెట్టింది మొదలుగా ఈయన క్యాష్ మనిషినా, క్యాష్ మనిషి కాదా, అసలు డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర, డబ్బులు లేవా, ఈయన పరిస్థితి ఏంది, కార్లలో వచ్చిండా మన హాస్పిటల్కు, ఇట్లా కొంతమందిని ఒక సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని ఆయన ఎట్లా వచ్చిండు, ఆయన పరిస్థితి ఏంది, డబ్బుల్లా కనిపించిండా, అయితే డబ్బుల్లా కనిపిస్తే మీరు జర ట్రీట్మెంట్ చూసుకొని. ఇగో ఈ విధమైనటువంటి మోసాలు నడుస్తున్నాయి మిత్రులారా ఈ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో. ఇక కంపల్సరీ ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పొందేటువంటి సర్వం వడ్డీ మరి ఆసుపత్రులు వాళ్ళు వదిలిపెడతారు. ఇక చివరికి ప్రాణం పోయే పరిస్థితులు కూడా టేక్ కేర్ తీసుకుంటాం బ్రదర్, టేక్ కేర్ తీసుకుంటాం, కొద్దిగా ఆగండి. ఈ విధంగా కూడా సుమారు ఒక్కొక్క వ్యక్తికి వేళ 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది, 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆయన బిల్లు మాత్రం 3-4 లక్షలు అయింది అనుకోండి, ఇంకా 2-3 లక్షలు మిగిలితే ఇంకా 2 రోజులు కూడా పెట్టుకుంటారు వాళ్ళు. లాస్ట్ చివరికి వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే వెంటిలేటర్ పైన కూడా పెట్టి చివరి నిమిషంలో ఇక ఒక 10 సెకండ్లలో ఒక గంట సేపట్లో ప్రాణం పోతుందంటే సారీ బ్రదర్. ఈ గతంలో మనం కూడా చూసినాం, ఈ సినిమాలలో కూడా చాలా కూడా చూసినాం ఈ మాటలు, కానీ నిజంగా వాస్తవం జరుగుతున్నాయి ఇవాళ. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మరి ఈ యొక్క ఆసుపత్రి పైన ఒకటి కాదు దీర్ఘకాలం లాగా చూస్తేనే మన ఖజానాకు ఉంటది, కానీ లేకపోతే ఖజానా మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో ఆసుపత్రి విషయంలో మాత్రం ఖాళీ కావడం ఖాయం అనేటువంటి విషయం ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక మాటలు మిత్రులారు. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులు. పులివెందుల పులి పిల్లి శాపనార్థాలు, ఇది ఆర్కే గారి కాలం ఇది. ఇక టీవీలు పేపర్లు 1000 కోట్లు ఉన్న ఉద్యమకారులు కారులేనట. నిజమైన ఉద్యమకారులు ఎవరు చెప్పుకోరు. నేను ఎవరిని శత్రువుగా చూడడం లేదు, నాకు శత్రువు కావాలన్న ఓ స్థాయి ఉండాలి. నా కోపాన్ని ప్రదర్శించుకోవడానికి సీఎం కాలేదు, అలా వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఉండరు. వారి దుఃఖానికి నా గెలుపు చాలు, వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్లే పోతారు. 109 దేశాల సుందరిమలతో తెలంగాణ గేయం పాడించా. సీఎంగా ఇది నేను సాధించిన విజయం. ధర్మగంట మాదిరిగా అందుబాటులో ఉంటున్నాం. అందశ్రీ ఆశ్రిత బాష్పాలు ఆవిష్కరణలో రేవంత్ రెడ్డి అనే మాటను ఒకటి చూస్తున్నాం మిత్రుల ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, ధర్మగంట మాదిరిగా అందుబాటులో ఉంటున్నాం అనేటువంటి మాట ఒకటి సీఎం గారు మాట్లాడుతున్నారు. సీఎం గారు, అయ్యా సారు, మీరు
జెడ్పీటీసీ స్థాయి నుంచి మీకు వచ్చిన అవకాశం కావచ్చు, మీరు చేసుకున్నటువంటి యొక్క వర్క్ కావచ్చు, మీరు ఈరోజు సీఎం పదవిలో కూర్చున్నారు. మరి సీఎంగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత, నేను ధర్మగంటలాగా ఉంటాను కాదు సార్, మీరు ఉండాలి. మీరు ధర్మగంటలాగా ఉండి పనిచేయాలి, అది తప్పదు. ఎందుకంటే మీరు ఒక క్రింది కార్యకర్త స్థాయి నుంచి మీరు వచ్చారు. కింది స్థాయి మనుషుల యొక్క మనోభావాన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తులు కంపల్సరిగా ఉండాలి, ఉండి చూడాలి. రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక సూచన సలహా ఏంటంటే, ఈ యొక్క రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, మరి రైతుల పట్ల ఏమైతే సంక్షేమ పథకాలు పెట్టిరో అవి కంపల్సరిగా క్రింది స్థాయిలో అమలు అవుతున్నాయా లేవా, దీనికి మాత్రం ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి రైతుల నుంచి ఈరోజు ప్రధానంగా వస్తున్నటువంటి మాట. రాష్ట్రంలో గంటకు 2 అబార్షన్లు, 5 ఏళ్లలో 917.68% పెరుగుదల, గర్భ విచ్ఛేదిలో దేశంలోని అగ్రస్థానం, దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 67% వృద్ధి, మందులతో పాటు ఇతర కారణాలతో అయ్యే అబార్షన్లు వైద్య శాఖ లెక్కల్లోకి అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేస్తున్నటువంటి మోసాల పట్ల అనేకసార్లు చెప్పినాం. ఈరోజు కూడా మనం చెప్పుకొచ్చాం. ఆరోగ్యశ్రీ ఎలా దుర్వినియోగం అవుతుంది, వాళ్ళు చేస్తారు అనేటువంటి విషయం మనం మాట్లాడినాం. ఇక రాష్ట్రంలో గంటకు 2 అబార్షన్లు. సామాన్యంగా ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నుంచి ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటంటే 99.99% వారు ఆ యొక్క అబార్షన్ వైపు చూడరు. ఇక కేవలం ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, కాన్పులోకి వెళ్ళేటువంటి మహిళల పట్ల ఒక విషయాన్ని ముందుగానే డిసైడ్ చేసి పెట్టుకుంటారు. ఏ విధంగానైనా వాళ్ళ మనసులో ఒక 60% 70% అబార్షన్ అనే మాట. ఇక ఈ బిడ్డకు ఇబ్బంది జరుగుతుంది, మళ్ళీ ఆలస్యం చేస్తే తల్లికి ఇబ్బంది జరుగుతుంది, కడుపులో ఉన్న శిశువు ప్రమాదం జరుగుతుంది. ఈ విధమైనటువంటి కోణాలతోటి వెనకటి రోజులలో మాత్రం ఇండ్లనే కాన్పులని, ఇండ్లనే ఉంది. కానీ మారినటువంటి యొక్క టెక్నాలజీ కానీ, మారినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రులు కంపల్సరీ అయిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రి మాత్రం ఇక కేవలం వాళ్ళు అబార్షన్ చేస్తున్న డబ్బులు వస్తాయి. ఒక 10,000 ఉన్నది ఒక 50,000 దాకా, ₹1,00,000 దాకా, సందర్భాన్ని బట్టి. ఈ విధమైనటువంటి ఆలోచనలతోనే ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్తున్నాయి. మరి రాష్ట్రం అధికారులు కూడా, మరి జిల్లా అధికారులు కానీ, అక్కడ లోకల్ ఉన్నటువంటి అధికారులు కానీ ఒక కన్నేసి మరి పెట్టాలి. ఎందుకంటే ఏ విధంగా అబార్షన్, గంటకు 2 అబార్షన్ అంటే మామూలు విషయం. అబార్షన్ చేసుకున్నాక కూడా తల్లి ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత ప్రయాసం ఉంటుంది. కేవలం ఒక కోణం నుంచే డబ్బు సంపాదించేటువంటి ధ్యేయంగానే యొక్క ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేస్తే ఇక అసలు సమాజం ఎటుపోతుంది ఏం సంగతి ఒకసారి ఆలోచన చేయాలి మిత్రులు. తాడో పేడో ఇది రాహుల్ గాంధీ అంటున్నటువంటి మాట. ఇక మల్లె, జిన్, మామిడి మద్యం, టమాటాతో వోడ్కా, బీట్రూట్, క్యారెట్తో లిక్కర్, మందార పువ్వు ఇకపై మత్తెక్కిస్తున్నటువంటి మాట. ఇప్పుడున్న దాల్తలేవని ఇవి కొత్త కొత్త రకాలన్నమాట. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు చూద్దాం. రైతులపై చిత్తశుద్ధి లేని సర్కారు అనేటువంటి వార్తలు చూస్తున్నాం. గజ్వెల్లో రేక్ పాయింట్ పునరుద్ధరించాల్సిందే, బీఆర్ఎస్ గజ్వెల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్, హామీలన్నీ బోకస్ ఎంఏ అనేటువంటి వార్త ఉంది. ఎవరెవరు పాల్గొన్నారంటే ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, యూరియా కోసం రైతులు, కదం అనేటువంటి రిమ్మనగూడ రహదారిపై ధర్నా అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఇక గజ్వెల్ దగ్గర రైల్ రేక్ అనేటువంటి రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అనే వార్త. ఇక యూరియా గురించే మరి లైన్లు అనేటువంటి వార్త. చెప్పులు పెట్టి లైన్ల కూర్చున్నటువంటి రైతులు ఒక వార్త చూస్తాం. ఇక్కడ కూడా ఒకటి చెప్పులు పెట్టి మరి యూరియా గురించి అనేటువంటి వార్తను ఇలా ప్రధానంగా చూస్తాం. ఇక్కడ ఏముంది, ఇక యూరియా కోసం హరిగోస పడుతున్నాం అనేటువంటి వార్త కూడా ఇళ్ళనే చూస్తాం. గొడుగు పట్టిన గోస తప్పలేదు, ఇక యూరియా గురించి పేద లైన్లు అనేటువంటి. గ్రోమర్ యూరియా నో మోర్, రైతులే ఎక్కువ బస్తాలు తక్కువ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులారా. మొత్తం మీద ఈ యొక్క నమస్తే తెలంగాణలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మొదటి పేజీలో మాట్లాడినటువంటి విషయాలు మనం చూసినాం. ఈరోజు ఈనాడు, వెలుగు, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. నమస్తే మిత్రులరా. ఒక విషయం మర్చిపోదు మిత్రులరా, నా యొక్క వార్తలు మరి నిత్యం కూడా 3-4 వేల మంది ఆదరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. మరి మీకందరికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారం. కానీ
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్న మిత్రులారా, ఒకసారి సబ్స్క్రైబ్ విషయం కూడా ఆలోచన చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. నమస్తే.